ఓం నారసింహాయ విద్మహే వజ్రనకాయ ధీమహి తన్నో నృసింహ ప్రచోదయాత్. శ్రీలక్ష్మీ నారసింహాయ నమః. అందరికీ నమస్తే మరియు స్వాగతం సూరత్ నాగు యూట్యూబ్ ఛానల్కు. నేను మినాక్. చీరల పుట్టినెల్లైనటువంటి సూరత్ మహానగరంలో మరొక్కసారి సూరత్లో శారీస్ మ్యానుఫ్యాక్చరర్స్, సూట్ మ్యానుఫ్యాక్చరర్, డ్రెస్ మ్యానుఫ్యాక్చరర్, లెహెంగాస్ మ్యానుఫ్యాక్చరర్ అంటే ఒక ఉమెన్స్ గార్మెంట్స్కి సంబంధించిన బిజినెస్కి సంబంధించిన ప్రోడక్ట్స్లో సూరత్లో ఉన్న బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్లో ఒకటైన సబూరి ఫ్యాషన్కు వచ్చి ఉన్నా. సబూరి ఫ్యాషన్లో మనకు రాజేశ్వరి మేడం ఉంటారు. సో తెలుగులోనే మాట్లాడతారు, భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఇంటి నుంచి కూర్చొని ఆన్లైన్లో సూరత్లో ఉన్న ఈ ఫ్యాక్టరీకి మీరు ఫోన్ కొట్టి ఫ్యాక్టరీ రేటుకే అంటే మ్యానుఫ్యాక్చరింగ్ రేటుకే సరుకు అంటే చీరలు కానీ, డ్రెస్సులు కానీ, లెహెంగాలు కానీ, గౌన్స్ కానీ తీసుకోవచ్చు. ఎవరైనా సూరత్ వస్తాము అంటే విజిట్ చేయండి. సో వాళ్ళకు ఒకటే చెప్తా, అపరిచిత వ్యక్తుల చేతిలో మోసపోవద్దు. ఒక్కసారి మీరు రాజేశ్వరి మేడం గారికి కాల్ చేస్తే మీకు క్యాబ్ కానీ పికపింగ్ అండ్ డ్రాపింగ్ ఏర్పాటు చేస్తుంది. రాలేనటువంటి వాళ్ళు ఈజీగా వాట్సాప్ ఆర్డర్ ద్వారా, వాట్సాప్ చాటింగ్ ద్వారా సెలెక్షన్ చేసుకోవచ్చు. ఫోటోలైనా పర్వాలేదు, వీడియో కాల్ అయినా పర్వాలేదు. ఇంకా ఇక్కడ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఉంటుంది. మీరు 5,000 కాదు కదా, 50,000 కూడా నిర్భయంగా తీసుకోవచ్చు. అంటే ఇంత గ్యారంటీగా చెప్తున్నప్పటికీ ఎవరికైనా భయం అనిపిస్తే క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు. అంటే మీరు చేసిన బిల్లులో నుంచి ఒక 20-30% టోకన్ అడ్వాన్స్ వేస్తే సరుకు పంపిస్తారు. మిగతాది మన ఇంటి దగ్గరకు వచ్చినాక తీసుకునవచ్చు. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఇది. సో ఇక ఫైనల్గా చెప్పాలి అంటే శ్రావణ మాసం, రక్షాబంధన్, ఇండిపెండెన్స్ డే కు సంబంధించి సూపర్ డూపర్ కలెక్షన్స్ సబూరి ఫ్యాషన్ నుంచి మేడం గారు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నేను ఎక్కువ మాట్లాడతలేరు. పటాపట్ ధన్ రాజేశ్వరి మేడం గారిని కలిసి మరి ఈ పండగ పూట ఈ వేళ వచ్చిన కలెక్షన్స్ చూద్దాం రండి. నమస్కారం మేడం. ఈరోజు ఏం కలెక్షన్ తెచ్చినారు మేడం మన వాళ్ళ కోసం? ఈ రోజు వచ్చేసి అయితే మొత్తం క్యాట్లాగ్ కలెక్షన్ తీసుకొచ్చాను, కొన్ని ఫ్యాన్సీ కలెక్షన్ కూడా తీసుకొచ్చాను సార్. ఇవన్నీ కొంబో ప్యాక్లు మేడం? అవును సార్, మొత్తం వచ్చేసి క్యాట్లాగ్ ఐటమ్ బ్యాక్ టు బ్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎందులోనైనా 8 పీస్ అనేది కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 85 రూపీస్ నుంచి ఉంటుంది సార్ డైలీ యూజ్ ఐటమ్. 540 వరకు లాస్ట్ రేట్. ఎందులోనైనా 12 పీస్ కంపల్సరీ తీసుకోవాలి డైలీ యూజ్ ఐటమ్ లో. అండ్ ఫ్యాన్సీ ఐటమ్ లో 250 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 3000 ఎబోవ్ ఉంటాయి. అండ్ జర్రీ బార్డర్ లో చూసినట్టయితే 280, 250 నుంచి స్టార్టింగ్ 5000 ఎబోవ్ వరకు ఉంటాయి. అందులో ఏదైనా 4 పీస్ కంపల్సరీ సెట్ తీసుకోవాలి. క్యాట్లాగ్ విషయానికి వస్తే మాత్రం ఇందులో 6 పీస్ క్యాట్లాగ్ ఉంటుంది, 8 పీస్ క్యాట్లాగ్ ఉంటుంది సార్. ఇప్పుడు వచ్చేసి నేను టోటల్ 8 పీస్ క్యాట్లాగ్ తో అయితే వచ్చేసాను. లేటెస్ట్ ప్రీమియం కలెక్షన్ ఈ వీక్ లో లాంచ్ అయిన సారీస్. ఓకే మేడం, చూపించండి మేడం. వచ్చేసి నేను క్యాట్లాగ్ ఐటమ్ చూపిస్తాను సార్. శాంపిల్ సారీ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది మనకి. దీని క్యాట్లాగ్ చూసినట్టయితే మనకి కలర్ చార్ట్ చూసినట్టయితే మనకి ఈ విధంగా 8 పీస్ క్యాట్లాగ్ వస్తుంది. ఓకే, ఇందులో శారీ వచ్చేసి ఇది సార్ నేను చూపించే థర్డ్ వన్ ఈ శారీ. ఓకే, సో ఇలా మన క్యాట్లాగ్ ఐటమ్ వస్తుంది. టోటల్ 8 పీస్ కంపల్సరీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా కలర్ చార్ట్ అనేది మనకి కంపల్సరీ వస్తుంది. ఓకే మేడం. సో రేట్ అనేది మనకి క్యాట్లాగ్ మీద మెన్షన్ అయ్యి వస్తుంది సార్. ఓకే మేడం. సో ఇంకొకటి వచ్చేసి క్యాట్లాగ్. సో ఇది వచ్చేసి ఇంకో క్యాట్లాగ్ సార్. ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ మీద వచ్చేసింది మనకి. జార్జెట్ మీద మనకి ప్రింట్ శారీ అయితే వచ్చేసింది. మిడిల్ లో చూసినట్టయితే మనకి జరీ వీవింగ్ అనేది వచ్చేసింది. సో దీనికి సంబంధించిన శారీ చూసినట్టయితే ఇలా కలర్ చార్ట్ వస్తుంది సార్. 8 పీస్ కలర్ చార్ట్. సో నేను చూపించే శారీ గ్రీన్ కలర్ శారీ, ప్యూర్ జార్జెట్ సార్. ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది ఈ క్యాట్లాగ్. సో ఇలా 8 పీస్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది ఈ క్యాట్లాగ్ లో. బ్లౌజ్ దాంట్లోనే ఉంటుంది మేడం? yes సార్, బ్లౌజ్ అనేది దీంట్లోనే ఉంటది. మనకి పిక్ చూసినట్టయితే ఇలా జరీ వీవింగ్ తో వచ్చేస్తది మనకి. ఓకే, ఈ మధ్య కాలంలో సెపరేట్ బ్లౌజ్ వచ్చినట్టు చాలా లేదు సార్. ఇందులోనే మనకి కంపల్సరీ ఇందులోనే వస్తుంది. నేను శారీ ఓపెన్ చేయొచ్చు కానీ క్యాట్లాగ్ పీసెస్ మనకి ఫోల్డ్
ఫోల్డింగ్ అవును, ఈ చేయడానికి problem ఈజీగా అయితే. ఉండదు కాబట్టి క్యాట్లాగ్ అనేది చూపిస్తున్నాను సార్ ఓకే మేడం. సో ఇంకొకటి చూసినట్టయితే మనకి ఇది వచ్చేసి షిఫాన్ బ్రాసో మీద వచ్చేసింది సార్, సిరోస్కి విత్ సిరోస్కి మీద వచ్చేసింది, షేనబుల్ ఉంటది క్లాత్. సో దీని క్యాట్లాగ్ చూసినట్టయితే మనకి ఈ విధంగా ఉంటది, టోటల్ 8 పీస్ క్యాట్లాగ్. సో శారీ చూసినట్టయితే ఇప్పుడు నేను చూపించే శారీ వచ్చేసి ఇది సార్, ఓకే ఈ శారీ ఇప్పుడు నేను చూపించేది ఇలా 8 పీస్ క్యాట్లాగ్ అనేది వస్తుంది మనకి, 8 కలర్స్ ఇక్కడ వస్తాయి. ఓకే, ఈ రకంగా ఉంటది, ఈ రకంగా వస్తాయి మనకి. సో ఇంకో క్యాట్లాగ్ చూసినట్టయితే ఇది వచ్చేసి జకార్డ్ సార్, మనకి జార్జెట్ మీద జకార్డ్ వీవింగ్ తో వచ్చేసింది శారీ కంప్లీట్, సిరోస్కి వర్క్ వచ్చింది, చిన్న లేస్ బార్డర్ తో అయితే కచప్ వచ్చేసింది, జకార్డ్ వీవింగ్ తో వచ్చింది శారీ కంప్లీట్. బ్లౌజ్ చూసినట్టయితే డిజిటల్ లుక్ లో ఉంటుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి క్యాట్లాగ్. నేను చూపించే శారీ వచ్చేసి ఫస్ట్ వన్ శారీ ఎస్ సార్, చూడొచ్చు ఇది నేను చూపించే ఫస్ట్ వన్ శారీ. ఇలా డిజిటల్ బ్లౌజ్ వస్తుంది, దీంట్లో మనకి ఇలా క్యాట్లాగ్ ఐటమ్ వస్తుంది సార్. టోటల్ 8 పీస్ కంపల్సరీ ఇలా ఉంటుంది, డార్క్ షేడ్ లోనే కంప్లీట్. ఇప్పుడు వచ్చేసి నేను డార్క్ కాంబినేషన్ లోనే తీసుకొచ్చాను సార్. ఇంకొకటి వచ్చేసి లేరియా ప్యాటర్న్ లో ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉంది మనకి, లేరియా ప్యాటర్న్ లో వెయిట్ లెస్ సార్. ఇది వచ్చేసి వెయిట్ లెస్ మీద మనకి సిరోస్కి వర్క్ వచ్చేసింది అండ్ లేరియా ప్యాటర్న్ లో వచ్చేసింది. దీని కలర్ చార్ట్ చూసినట్టయితే ఇలా 8 కలర్ చార్ట్ వస్తుంది. సో ఇందులో నేను కలర్ చూపించేది అయితే మాత్రం ఇది సార్, మొత్తం ఈసారి కలర్ నింపినారు మేడం. ఎస్ సార్, రెడ్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ లో మనకి ఓకే శారీ. ఓకే మేడం. ఇలా 8 పీస్ కలర్ చార్ట్ కంపల్సరీ తీసుకోవాల్సి వస్తుంది దీంట్లో కూడా. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఇది వచ్చేసి జొమాటో ఫ్యాబ్రిక్ ఎస్ సార్, జొమాటో ఫ్యాబ్రిక్ మీద వెయిట్లెస్, కంప్లీట్ వెయిట్లెస్ ఉంటుంది శారీ. కింద మనకు బార్డర్ చూసినట్టయితే జరీ వీవింగ్ అనేది వచ్చేసింది, ఇందులో సిరోస్కి వర్క్ అనేది కూడా వచ్చింది, షేనబుల్ ఉంటుంది సార్ శారీ మొత్తము. సో దీని కలర్ చార్ట్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపించిన శారీ మాత్రం ఇది సార్, లాస్ట్ వన్ సార్ నేను చూపించింది బ్లూ, రెడ్, ఎల్లో, యాష్ ఓకే కలర్ కాంబినేషన్ లో ఉంటుంది సార్. ఈ క్యాట్లాగ్ వచ్చేసి ఓకే మేడం. ఇది వచ్చేసి 8 పీస్ కలర్. ఓకే. సో ఇంకొకటి వచ్చేసి బాందిని టైప్ లో, ఇది కూడా జొమాటో ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది సార్. బాందిని కాన్సెప్ట్ లో ఇప్పుడు చాలా రన్నింగ్ లో ఉన్నాయి. సో ఇప్పుడు ఇది వచ్చేసి దీని క్యాట్లాగ్ వచ్చేసి చూసినట్టయితే డార్క్ షేడ్ లో ఉంటుంది సార్, కంప్లీట్ డార్క్ షేడ్, డార్క్ కాంబినేషన్ లో వచ్చేసింది. ఈ శారీ చూసినట్టయితే నేను చూపించే శారీ ఫస్ట్ వన్ శారీ సార్, ఫస్ట్ వన్ శారీ. ఓకే మేడం. దీనికి సంబంధించిన కలర్ చార్ట్ ఇది సార్. సో ఇలా 8 కలర్స్ కంపల్సరీ వస్తుంది. సో ఇంకోటి చూసినట్టయితే లేరియా ప్యాటర్న్ లోనే, లెహరియా ప్యాటర్న్ లోనే ఇప్పుడు కట్ వర్క్ బార్డర్ లో చాలా రన్నింగ్ లో ఉన్న ఐటమ్ సార్. కంప్లీట్ కట్ వర్క్ వచ్చేసింది కింద చూసినట్టయితే. ఇది లేరియా ప్యాటర్న్ ప్యూర్ జారా ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది సార్. ఇది వచ్చేసి జారా ఫ్యాబ్రిక్ లో వచ్చేసింది. దీని కలర్ చార్ట్ చూసినట్టయితే వండర్ఫుల్ గా ఉంటుంది, డార్క్ షేడ్ లో లేరియా ప్యాటర్న్ లో చాలా సూపర్ గా ఉంటుంది సార్. ఇది వచ్చేసి మనకి దీని కలర్ చార్ట్. నేను చూపించిన శారీ సెకండ్ వన్ శారీ ఎస్ సార్, ఇది వచ్చేసి సెకండ్ వన్ శారీ. ఓకే మేడం. దీని బ్లౌజ్ కాంబినేషన్ చూసినట్టయితే మనకి ప్లెయిన్ కాన్సెప్ట్ లో జరీ వీవింగ్ లో వచ్చేసింది సార్. సో ఇలా మనకి కలర్ చార్ట్ 8 కలర్ చార్ట్ కంపల్సరీ వస్తుంది. ఇంకొకటి చూసినట్టయితే డైమండ్ షేప్ లో వచ్చేసింది సార్. ఇది వచ్చేసి డార్క్ షేడ్ లో డైమండ్ షేప్ వస్తుంది, కింద బార్డర్ ఆపోజిట్ బార్డర్ లో వస్తుంది మనకి కాఫీ కలర్ కాంబినేషన్ లో. అండ్ మిడిల్ లో మనకి చూసినట్టయితే షైనింగ్ అనేది వచ్చేసింది సార్. దీని కలర్ చార్ట్ చూసినట్టయితే డార్క్ షేడ్ లో ఇలా ఉంటుంది మనకి క్యాట్లాగ్. సో నేను చూపించిన శారీ మాత్రం ఈ శారీ సార్. ఓకే మేడం. ఇలా మనకి కలర్ చార్ట్ వస్తుంది సార్ శారీస్ అనేది డార్క్ షేడ్ లో. సో ఇంకోటి చూపిస్తాను సార్. ఇది కూడా మనకి డైమండ్ షేప్ లోనే ప్యూర్ జార్జెట్ మీద వచ్చేసింది సార్. జార్జెట్ విత్ సిరోస్కి వర్క్ వచ్చేసింది. ఈ శారీ ఓపెన్ చేసి చూపిస్తాను సార్. బ్లౌజ్ కాంబినేషన్ తెలియట్లేదు కదా మనకి. బ్లౌజ్ వచ్చేసి ఇలా మనకి బ్లౌజ్ అనేది వస్తుంది సార్. చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ సీక్వెన్సీ వస్తుంది, జరీ వీవింగ్ అనేది వస్తుంది సార్. బ్లౌజ్ కాన్సెప్ట్ శారీ చూసినట్టయితే కంప్లీట్ డిఫరెంట్ లుకింగ్ లో ఉంటుంది. ఇది వచ్చేసి శారీ మనకి ప్యూర్ జార్జెట్ మీద ఉంటుంది సార్. ఇలా డైమండ్ షేప్ లో మనకి శారీ అనేది వచ్చేసింది డార్క్ షేడ్ లో. ఇది వచ్చేసి మనకి పళ్ళు, ఇది వచ్చేసి మనకి శారీ. సో దీని క్యాట్లాగ్ చూసినట్టయితే ఇది సార్ దీని క్యాట్లాగ్. నేను ఫస్ట్ వన్ శారీ ఓపెన్ చేశాను. ఇలా దీని క్యాట్లాగ్ అనేది మనకి వచ్చేసింది సార్. సో ఇంకోటి చూసినట్టయితే లేరియా ప్యాటర్న్ లోనే సిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది సార్. ఇది వచ్చేసి సిమ్మర్ విత్ జకాట్ వచ్చేసింది. కింద మనకి బార్డర్ చూసినట్టయితే సిమ్మర్ చాలా షైనబుల్ ఉంటుంది, చాలా వెయిట్ లెస్ ఉంటుంది, చాలా స్మూత్ గా కూడా ఉంటుంది సార్. దీని కలర్ చార్ట్ చూసినట్టయితే మనకి 8 కలర్ డార్క్ షేడ్ లో వచ్చేస్తుంది, మల్టీ షేడ్ లో వస్తుంది శారీ అనేది మనకి కంప్లీట్.
ఇలా ఉంటుంది సార్ మనకి Okay. కంప్లీట్ మల్టీ షేడ్ లో ఉంటుంది. శారీ వచ్చేసి ఇలా మల్టీ కలర్ షేడ్ కాంబినేషన్ లో వస్తుంది. ఓకే మేడం. దీని కలర్ చార్ట్ అనేది ఈ విధంగా ఉంటుంది. 8 కలర్ చార్ట్. అండ్ ఇంకోటి చూసినట్టయితే ఇది కూడా సిమ్మర్ ఫ్యాబ్రిక్ మీదనే సార్. కంప్లీట్ షేడింగ్ ఉంటుంది. శారీ మొత్తం స్మూత్ గా ఉంటుంది సార్. రెడ్ అండ్ మనకి మల్టీ షేడ్ లోనే వస్తుంది. టోటల్ ఆల్ కలర్స్ ఉంటాయి శారీలో. సో మనకి కలర్ చార్ట్ చూసినట్టే డిఫరెంట్ కాంబినేషన్ లో ఉంటాయి సార్. ఇలా మనకి 3 డిజైన్స్ డిఫరెంట్, 3 డిజైన్స్ మళ్ళీ డిఫరెంట్ లో ఉంటాయి. ఓకే. మనకి కేటలాగ్ ఒకటి, డిజైన్స్ రెండు వచ్చినాయి. డిజైన్స్ రెండు వస్తాయి సార్. ఇది వచ్చేసి చెక్ ప్యాటర్న్ లో మనకి, ఇక్కడ వచ్చేసి మనకి లంగావోణి టైప్ లో వచ్చేసింది. ఇందులో 3 డిజైన్స్ వేరుగా ఉంటాయి ఈ క్యాటలాగ్ లో. సో దీని కలర్ షార్ట్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. మనకి కంప్లీట్ డార్క్ షేడ్ లోనే వస్తుంది సార్. ఓకే. ఇంకొకటి చూసినట్టయితే ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది సార్. ఇప్పుడు వచ్చేసి నేను అన్ని టోటల్ జార్జెట్, సిమ్మర్ అండ్ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ లోనే తీసుకొచ్చాను. ఇది వచ్చేసి దీని క్యాటలాగ్ సార్. నేను శారీ చూపించేది సెకండ్ వన్ శారీ చూడొచ్చు. సేమ్ టు సేమ్ సెకండ్ వన్ శారీ. ఓకే. ఇలా డార్క్ షేడ్ లో, డార్క్ కాంబినేషన్ లో వచ్చేసింది. సో దీని కలర్ చార్ట్ అయితే ఈ విధంగా ఉంటుంది. టోటల్లీ 8 కలర్స్. సో ఇంకొకటి చూసినట్టయితే ఇది చాలా సూపర్ గా రన్నింగ్ లో ఉన్న ఐటమ్ సార్. మనకి టోటల్ ఆల్ కలర్స్ వస్తాయి సార్ శారీలో. కంప్లీట్ డిఫరెంట్ లుకింగ్ లో ఉంటుంది. జరీ వీవింగ్ తో బార్డర్ అనేది వచ్చేసింది. సో శారీ లుకింగ్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటాయి సార్. డార్క్ కాంబినేషన్ లో ఉంటుంది. నేను చూపించే శారీ మాత్రం ఇది సార్. లాస్ట్ వన్ శారీ దాని దగ్గర పెట్టండి మేడం. ఈ విధంగా ఉంటుంది మనకి లాస్ట్ వన్ శారీ. ఓకే. సో రెయిన్బో టైప్ లో ఉంటాయి సార్ ఈ శారీస్ అనేది. కంప్లీట్ డిఫరెంట్ లుకింగ్ లో ఉంటాయి. సో ఇంకో కలర్ చార్ట్ చూసినట్టు ఏదుంటే ఎల్లో అండ్ మెరూన్ అండ్ గ్రీన్. ఇప్పుడు ఇవి చాలా రన్నింగ్ లో ఉన్న ఐటమ్ మనకి. ఇప్పుడు కలర్ఫుల్ కాంబినేషన్ లో ఇప్పుడు మనకి పట్టుబల్లకైనా పండగలకైనా చాలా సూపర్ కలెక్షన్ సార్ ఇదైతే. ఇంకా చూడొచ్చు శారీ, నేను చూపించే శారీ 4th వన్ శారీ చూడొచ్చు. మనకి కంప్లీట్ శారీ అనేది ప్లెయిన్ ఉంటుంది. కింద బార్డర్ చూసినట్టయితే మనకి టోటల్ ఆల్ కలర్స్ తో మనకి బార్డర్ అనేది వచ్చేస్తుంది. శారీ మొత్తం ప్లెయిన్ రన్నింగ్ లో ఉంటుంది. ఎల్లో కాంబినేషన్ లో, కింద మనకి ఎల్లో అండ్ గ్రీన్ మెరూన్ కాంబినేషన్ లో మనకి శారీ అనేది వచ్చేసింది. డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటాయి, డిఫరెంట్ లుకింగ్ లో ఉంటాయి సార్. టోటల్ 8 కలర్ చార్ట్. ఇంకొకటి చూసినట్టయితే సిమ్మర్ ఫ్యాబ్రిక్ లోనే సార్. ఇది కూడా మనకి టోటల్ డైమండ్ షేప్ అండ్ కలర్ఫుల్ కాంబినేషన్ లో లైట్ రెయిన్బో టైప్ లో వచ్చేసింది శారీ. డిజిటల్ లుక్ లో ఉంటుంది సార్. ఇది వచ్చేసి కంప్లీట్ డిజిటల్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. లైట్ కలర్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి. సో శారీ ఈ విధంగా ఉంటుంది. నేను చూపించే శారీ వచ్చేసి థర్డ్ వన్ శారీ చూడొచ్చు. సేమ్ టు సేమ్ ఉంటుంది సార్. థర్డ్ వన్ శారీ లైట్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. సూపర్ లుకింగ్ గా ఉంటుంది సార్ ఈ శారీ అయితే. ఇలా మనకి టోటల్ 8 కలర్ కాంబినేషన్ లో వస్తుంది. ఓకే మేడం. సో ఇంకోటి చూసినట్టయితే మనకి లేరియా విత్ బాందిని కాన్సెప్ట్ లో తీసుకొచ్చాను సార్. కట్ వర్క్ బార్డర్ లో. ఇప్పుడు కట్ వర్క్ వీవింగ్ అయితే చాలా మనకి రన్నింగ్ ఉన్న ఐటమ్ అని చెప్పొచ్చు. అండ్ చాలా వెయిట్ లెస్ ఉంటుంది, చాలా స్మూత్ గా ఉంటుంది సార్. ఇది వచ్చేసి మనకి మిడిల్ లో చూసినట్టయితే సాటిన్ డిజైన్ అనేది వచ్చేసింది శారీలో. సో ఇది వచ్చేసి ఈ శారీ మనకి ఫస్ట్ వన్ శారీ సార్ నేను చూపించేది. లుక్ ఇట్లా ఉంటుంది కట్టుకుంటే ఈ విధంగా మనకి బాందిని ప్లస్ లేరియా అండ్ కట్ వర్క్ బార్డర్ వచ్చేసింది. డార్క్ షేడ్ లో వస్తుంది సార్. డార్క్ కలర్ కాంబినేషన్ లో. ఇది వచ్చేసి దీని క్యాటలాగ్. సో ఇవే కాకుండా మనకి లేటెస్ట్ గా ఇప్పుడు వచ్చేసి ప్రీమియం కలెక్షన్ లో బార్డర్ విత్ కట్ వర్క్ బార్డర్ లో అండ్ జిమ్మిచూ అండ్ జరీ వీవింగ్ తో అయితే శారీస్ అయితే తీసుకొచ్చాను సార్. ఇప్పుడు ఇవి వచ్చేసి చాలా రన్నింగ్ లో ఉన్న ఐటమ్ ప్రీమియం కలెక్షన్ సార్. ఈ శారీ చూసినట్టయితే మనకి బార్డర్ వచ్చేసింది జరీ బార్డర్ అండ్ ఫ్యాన్సీ కలెక్షన్. అండ్ శారీలో కంప్లీట్ మనకి థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది సార్. జరీ వీవింగ్ అండ్ థ్రెడ్ వీవింగ్ వచ్చేసింది చూడొచ్చు. ఎంబ్రాయిడరీ వర్క్ తో మనకి కింద బార్డర్ చూసినట్టయితే మనకి జరీ వీవింగ్ తో బార్డర్ కాన్సెప్ట్ లో వచ్చేసింది. కంప్లీట్ మిడిల్ లో సిరోస్కి వర్క్ అనేది కూడా కాంబినేషన్ వచ్చింది. వీవింగ్ చూసినట్టయితే కంప్లీట్ ఫినిషింగ్ చాలా బాగుంటుంది సార్. చూడొచ్చు ఇది వచ్చేసి జరీ ఫినిషింగ్ సార్. మొత్తం దారంతో చేసినారు. ఎస్ సార్. చాలా వెయిట్ లెస్ ఉంటుంది. జాబర్స్ కి అయినా మనకి చాలా బాగుంటుంది. ఇదైతే ఈ సారీ సూపర్ లుకింగ్ గా ఉంటుంది. దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో జకాట్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది వచ్చింది సార్ మనకి. ఇది బ్లౌజ్. ఎస్ సార్. గ్రీన్ కలర్ కాంబినేషన్ లో మనకి బార్డర్ టైప్ ఆఫ్ లో శారీ అనేది. ఇంకోటి చూసినట్టయితే ఇప్పుడు కట్ వర్క్ బార్డర్ లో చాలా రన్నింగ్ లో ఉన్నది సార్. ఇదైతే కంప్లీట్ షేనబుల్ ఉంటుంది. శారీ మొత్తము స్టోన్ వర్క్ వచ్చేసింది అండ్ విత్ జరీ థ్రెడ్ వీవింగ్ కూడా వచ్చేసింది. కట్ వర్క్ బేసిక్ లో కంప్లీట్ షైనింగ్ ఉంటుంది. దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి బార్డర్ బేసిక్ రన్నింగే వచ్చింది సార్. రన్నింగ్ లో మనకి బ్లౌజ్ కి చూసినట్టయితే వర్క్ బేసిక్ లో వచ్చేసింది చూడొచ్చు. మనకి నెక్ ప్యాటర్న్ అండ్ హ్యాండ్ ప్యాటర్న్ కంప్లీట్ షేడింగ్ ఉంటుంది సార్. ఇది ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ గా ఇది వచ్చేసి ప్రీమియం కలెక్షన్ అని చెప్పొచ్చు.
సో ఇంకొకటి చూస్తున్నట్టయితే మనకి బార్డర్ టైప్ లో సార్ కంప్లీట్ షేడింగ్ ఉంటుంది శారీలో, చాలా వెయిట్ లెస్ ఉంటుంది, టోటల్ వాషబుల్ శారీ సార్. ఇప్పుడు నేను చూపించేవి ఇది వచ్చేసి మనకి సిల్వర్ కాన్సెప్ట్ లో బార్డర్ అనేది వచ్చేసింది. సో శారీ మొత్తం లుకింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. దీని బ్లౌజ్ చూసినట్టయితే మనకి రన్నింగ్ లో వచ్చేసింది సార్. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఓకే. సో కంప్లీట్ శారీ మొత్తం చిన్న చిన్న బూటీస్ తో అయితే వచ్చేసింది సార్ శారీ మొత్తం. అండ్ పళ్ళు చూసినట్టయితే డైమండ్స్ తో వచ్చేసింది మనకి విత్ టజిల్స్. ఓకే మేడం. సో ఇంకోటి చూసినట్టయితే జిమ్మిచు ఫ్యాబ్రిక్ లో సార్ ఇప్పుడైతే కట్ వర్క్ బార్డర్ లో చాలా రన్నింగ్ లో ఉన్న ఐటమ్. ఇక శారీ చూసినట్టయితే మిడిల్ లో మనకి ఫ్లవర్ కాంబినేషన్ లో వచ్చేసింది అండ్ విత్ స్టోన్ అండ్ మోతీ కాంబినేషన్ లో వచ్చేసింది సార్. బార్డర్ చూసినట్టయితే మనకి డైమండ్ షేప్ లో బార్డర్ అనేది వచ్చేసింది. టోటల్ బార్డర్ అనేది ఈ విధంగా ఉంటుంది. జిమ్మిచు ఫ్యాబ్రిక్ సార్ ఇది వచ్చేసి. ఇది కలెక్షన్ అయితే ఇంకా చాలా కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి, పోతూనే ఉన్నాయి. రన్నింగ్ బ్లౌజ్ వచ్చేసింది సార్ దీనికి. జిమ్మిచులో కొంతమంది వర్క్ బ్లౌజెస్ లో కూడా వచ్చేసాయి. మేము ఆల్మోస్ట్ అది సేల్ అయిపోయింది మాకు. ఇప్పుడు వచ్చేసి రన్నింగ్ కాన్సెప్ట్ లో తీసుకొచ్చాము. ఇది చూసినట్టయితే సార్ మనకి ఇక జెక్కార్డ్ శారీస్ అని చెప్పొచ్చు అండ్ పట్టు బార్డర్ టైప్ లో వచ్చేసింది సార్. ఇది వచ్చేసి మనకి టోటల్ కలంకారీ ప్యాటర్న్ లో వచ్చేసింది. డిజైన్ చూసినట్టయితే కలంకారీ ప్యాటర్న్ లో మనకి సిరోస్కి వర్క్ విత్ ఎంబ్రాయిడరీ వర్క్ సిరోస్కి వచ్చేసింది సార్ కలంకారీ ప్యాటర్న్ లో. పళ్ళు అనేది చూస్తే చాలా రిచ్ లుకింగ్ ఉంటుంది అండ్ విత్ టజిల్స్ తో వచ్చేసింది. శారీ మొత్తం కంప్లీట్ ఈ విధంగా ఆల్ ఓవర్ వర్క్ అనేది వచ్చేసింది సార్. దీనికి బ్లౌజ్ చూసినట్టయితే మనకి బార్డర్ కాన్సెప్ట్ లో మెరూన్ కలర్ కాంబినేషన్ లో జెకార్డ్ జరీ వీవింగ్ తో బ్లౌజ్ అనేది వచ్చేసింది సార్ మనకి. చాలా రిచ్ లుకింగ్ ఉంటుంది సార్ ఇదైతే ఈ శారీ మాత్రం. ఇంకోటి చూసినట్టయితే జిమ్మిచు ఫ్యాబ్రిక్ లోనే సార్. జిమ్మిచు మేడం ఇది? ఎస్ సార్ జిమ్మిచు ఫ్యాబ్రిక్ లో డార్క్ షేడ్ లో, లైట్ షేడ్ డార్క్ షేడ్ రెండు ఉంటాయి సార్. ఇది వచ్చేసి జిమ్మిచులో మనకి స్టోన్ వర్క్ తో వచ్చేసింది. కంప్లీట్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో గోల్డ్ స్టోన్స్ తో వచ్చేసింది. కట్ వర్క్ బార్డర్ లో టోటల్ డిఫరెంట్ కట్ వర్క్ బార్డర్ ఉంటుంది చూడొచ్చు మనం. డిఫరెంట్ టైప్ ఆఫ్ లో ఉంటుంది. ఇవన్నీ వచ్చేసి స్టోన్ ఐటమ్స్ సార్. పళ్ళు చూసినట్టయితే కంప్లీట్ డిఫరెంట్ స్టోన్ ఐటమ్స్ తో అయితే వచ్చేసింది. చాలా హెవీ లుకింగ్ ఉంటుంది. పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు ఈ కలెక్షన్ మనకి. దీని బ్లౌజ్ చూసినట్టయితే రన్నింగ్ లోనే వచ్చేసింది సార్. అండ్ నెక్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది కంప్లీట్ స్టోన్స్ తో నెక్లెస్ టైప్ లో మనకి నెక్ ప్యాటర్న్ అనేది వచ్చేసింది. సో ఇదే కాకుండా మనకి జిమ్మిచులో కాపర్ బేసిక్ లో కూడా ఉన్నాయి సార్. కాపర్ బేసిక్ లో కట్ వర్క్ బార్డర్ లో సార్. ఇది వచ్చేసి సిమ్మర్ ఫ్యాబ్రిక్ మీద వచ్చేసింది. చాలా వెయిట్ లెస్ ఉంటుంది, చాలా సూపర్ గా ఉంటుంది సార్. ఇది కాపర్ బేసిక్ లో కట్ వర్క్ బార్డర్ విత్ జరీ విత్ స్టోన్ వర్క్ తో ఇలా ఉంటుంది సార్. శారీ మొత్తం కంప్లీట్ ఫుల్ వర్క్ ఉంటుంది. 630 కట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అండ్ మనకి నెక్ ప్యాటర్న్ చూసినట్టయితే ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ అండ్ ఫ్రంట్ అండ్ హ్యాండ్స్ టోటల్ డిఫరెంట్ లుకింగ్ గా ఉంటుంది సార్. ఇంకొకటి చూసినట్టయితే జకార్డ్ శారీస్. జకార్డ్ వీవింగ్ తో విత్ నెట్టెల్లో వచ్చేసింది సార్. అలవ సారీ అని చెప్పొచ్చు దీనికి. మనం పార్టీ వేర్ కలెక్షన్ చాలా స్మూత్ గా ఉంటుంది, వెయిట్ లెస్ ఉంటుంది సార్. శారీ మొత్తం కంప్లీట్ డిఫరెంట్ లుకింగ్ లో ఉంటుంది. చికెన్ వర్క్ అని కూడా అంటారు దీన్ని మనము. చికెన్ వర్క్ మేడం? ఎస్ సార్ చికెన్ వర్క్ అని కూడా అంటారు దీన్ని. ఇక్కడ వచ్చేసి కంప్లీట్ చికెన్ వర్క్ తో ఉంటుంది సార్ బార్డర్ అనేది మనకి. ఇది వచ్చేసి చికెన్ వర్క్. ఓకే మేడం. సో ఇట్లా ఉంటుంది సార్ శారీ అనేది. ఆఫ్ అండ్ ఆఫ్ శారీస్ లాగా ఉంటుంది. దీని బ్లౌజ్ చూసినట్టయితే చికెన్ వర్క్ టైప్ లోనే మనకి చాలా స్మూత్ క్లాత్ తో వచ్చేసింది చూడొచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంటుంది సార్ ఈ శారీ మనకి. పార్టీ వేర్ కలెక్షన్ అని చెప్పొచ్చు. ఇంకోటి చూసినట్టయితే ఇది కూడా జిమ్మిచు ఫ్యాబ్రిక్ లోనే సార్. షేనబుల్ ఉంటుంది సిల్వర్ కాంబినేషన్ లో. ఇది వచ్చేసి నేను కాపర్ చూపించాను, గోల్డ్ చూపించాను అండ్ టోన్ టు టోన్ కూడా చూపించాను. ఇప్పుడు ఇది వచ్చేసి సిల్వర్ లో. సిల్వర్? ఎస్ సార్ సిల్వర్ బేసిక్ లో కట్ వర్క్ బేసిక్ లో మోతీ అండ్ విత్ స్టోన్ వర్క్ తో వచ్చేసింది. మనకి డైమండ్ చూసినట్టయితే శారీలో గోల్డ్ కాంబినేషన్ లో వచ్చేసింది సార్. ఇది వచ్చేసి కంప్లీట్ డిఫరెంట్ లుకింగ్ ఉంటుంది శారీ. బ్లౌజ్ చూసినట్టయితే రన్నింగ్ లోనే వచ్చింది సార్ మనకి బ్లౌజ్ అనేది. బ్లౌజ్ అనేది ఈ విధంగా హ్యాండ్స్ ప్యాటర్న్ ఇచ్చారు. ఇది వచ్చేసి హ్యాండ్స్ ప్యాటర్న్ సార్. సో ఇవే కాకుండా మన దగ్గర కలెక్షన్స్ లో చూసినట్టయితే డ్రెస్ మెటీరియల్స్, టాప్స్, కుర్తీస్, 2 పీస్ సెట్, 3 పీస్ సెట్ టోటల్ ఆల్ వెరైటీస్ అయితే ఉన్నాయి సార్. వీడియో పైన స్క్రోల్ నెంబర్ కాల్ చేశారని అంటే నేను వాళ్ళకి వీడియో కాల్ చేసి టోటల్ ఐటమ్స్ అనేది చూపిస్తాను. అండ్ వీడియో కాల్ చేయాలంటే కంపల్సరీ టోకెన్ అమౌంట్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఆ టోకెన్ అమౌంట్ వచ్చేసి టోటల్ బిల్లో మీకు మైనస్ అవుతుంది. ఓకే మేడం. అండ్ సిఓడి ఆప్షన్ కూడా ఉంది సార్. 30% పేమెంట్ చేయాలి, 70% వచ్చేసి హోమ్ డెలివరీ అయ్యాక చేయొచ్చు. అండ్ సిఓడి ఆప్షన్లో తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ బిల్ ఎక్కువ పడుతుంది అనుకుంటే టోటల్ అమౌంట్ చేస్తే మేము విఆర్ఎల్ నౌతో ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా ఉంది సార్ మన దగ్గర. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో చూసినాం కదా సూపర్ కలెక్షన్స్, క్యాట్లాగ్ కలెక్షన్స్ చూపించున్నారు. క్యాట్లాగ్లో అయితే దాదాపుగా
1000 అబౌవ్ డిజైన్స్ ఇక్కడ వచ్చున్నాయి క్యాటలాగ్స్. అన్నిటిని మనం ఒక వీడియోలో చూపించలేం కదా, కాబట్టి ఒకసారి మీరు కాల్ చేయండి. ఈ వీడియోలో నచ్చిన క్యాటలాగ్నైనా స్క్రీన్ షాట్ చేసి సెలెక్షన్ చేసుకోండి. లేదు ఇంకా న్యూగా కావాలి, డిఫరెంట్గా కావాలి అంటే కూడా కలెక్షన్స్ ఉన్నాయి. మీకు అన్ని రకాల ఫ్యాబ్రిక్లో కలెక్షన్ ఇక్కడ దొరుకుతాయి. కాబట్టి ఆలస్యం చేయకోకుండా సూరత్ ఫ్యాక్టరీ నుండి సరుకు తెప్పించుకొని లాభాల బాటలో పయనిస్తారని ఆశిస్తూ మరో వీడియోతో ముందుకు వచ్చేంత వరకు మీ అందరికీ సెలవు. మినాక్.